ధర్మక్షేత్రే కురుక్షేత్రే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రం అంటే భూమి. దీనికి అనేక అర్థాలు ఉన్నాయి. క్షేత్రం అంటే భూమి, క్షేత్రం అంటే దేహం. భూమి ఏ విధంగా అయితే మనం చక్కగా దున్ని దాన్ని సాగు చేస్తే, ఆ సాగు చేసిన దాంట్లో చక్కగా మనం విత్తనాలు వేసి సకాలంలోనూ మనం మంచి పాడి పంటల సంబంధమైనటువంటి ఆ జలాన్ని మనం అందిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయి. ఎప్పుడు ఆ భూమిలో చక్కగా మనం దున్నినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఆ సమయం సందర్భంగా అవన్నీ మనం చేసుకొని వెళ్ళాలి. అట్లాగే ఈ దేహం, అదే ఈ దేహంలో అంటే ఈ క్షేత్రం. అందుకే భగవంతుడు 13వ అధ్యాయం చెప్పాడు, క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ. ఏ అర్జున, క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి. ఈ కనబడుతున్నటువంటి సమస్త దేహాలలో నన్నుగా తెలుసుకో. ఆ దేహాల్లో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి నేను, ఆ జీవుడే నేను. అతడే క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు. ఏ జీవుడు ఉంటే ఈ క్షేత్రం, ఈ దేహం నిలుస్తుందో, ఏ జీవుడు లేకపోతే ఈ దేహం లేదో, అటువంటి క్షేత్రజ్ఞ స్వరూపుడిని నన్ను తెలుసుకో. అంటే ఇక్కడ క్షేత్రం అంటే ఏమిటి? శరీరం, భూమి. అట్లాగే ఇక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. అంటే ప్రతి శరీరంలోనూ ధర్మాన్ని ఆచరించు అని ఇక్కడ చెప్తుందన్నమాట. భగవద్గీత ఒక్క విషయం చాలు, ఒక్కటే చాలు, ఒక్క శ్లోకం చాలు, జీవితం మారిపోతుంది. అందుకే శంకరాచార్యులు ఏమన్నారు, భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికాపీత సకృదపియేన మురారి సమాచ కయతే తస్య యమోపి నచచ్చ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మందబుద్ధి గలవాడా అని భైగోవిందంలో శంకర భగవత్పాదులు చెప్తున్నారు. ఓ మందబుద్ధి గలవాడా, మేలుకో, ఆ గోవిందుని భజించు, పరాత్పరను సేవించు. ఏమని? భగవద్గీత కించిదధీత. భగవద్గీత, ఆ భగవద్గీతని కించిత్ అధీత. కించిత్ అంటే కొద్దిగైనా దాన్ని నువ్వు అధీత, అధ్యయనం చెయ్యి, దాన్ని అధ్యయనం చెయ్యి. స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపవుచ్యతే. దాన్ని అధ్యయనం చెయ్యి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అని తైత్రయం చెప్తుంది. నువ్వు శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యు. అధ్యయనం చేసిన శాస్త్రాన్ని నీవు తప్పకుండా దాన్ని స్వాధ్యాయము ప్రవచనం అంటే ఇతరులకి నువ్వేదైతే తెలుసుకున్నావో ఆ తెలుసుకున్న విషయాన్ని చక్కగా నువ్వు ఆచరించి జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టి ఇతరులకి చెప్పు. ఇక్కడ భగవద్గీత కించిదధీత, భగవద్గీతని కొద్దిగా నువ్వు చదివినా చాలు. అంటే చదవడం అంటే ఏమిటి? చదవడం అంటే ఏమనుకుంటున్నారు అంటే అది నీకు తెలిసినట్టుగా ఉండాలి. మామూలుగా ఏదో చదువుకొని వెళ్ళిపోతారు, కాదు కాదు, అది నీ హృదయాంతరాలలోనూ చేరాలి. అందుకే మన పిల్లలు చూడండి, ఇంట్లోని పిల్లలు వాళ్ళు చదువుతుంటారు. వీరు తల్లులు అంటారు, ఏం బాబులు వీరు చదువుతున్నారా అని అంటారు. చదువు పట్టిందా అంటే చదువుతూనే ఉన్నారు కదా, మళ్ళీ చదువుతున్నారని ఎందుకు అడగడం అని అంటే వాళ్ళు చదువు కంఠగతమా హృదయగతమా? కంఠం నుండి చదువుతున్నారా, హృదయానికి అత్తి చదువుతున్నారా అని అక్కడ అర్థం.
అంటే మనం చదివిన చదువు మనకు అర్థం కావాలి. అట్లా అర్థమైనట్టు చదివితే తప్పక ప్రతి ఒక్కరిలోనూ ఆ జ్ఞానం పట్టుబడుతుంది. మనం ఏదో మామూలుగా చదువుకొని వెళ్ళిపోతున్నాం. మనందరూ చూడండి, ఎక్కడైనా పారాయణలు కానీ లేకపోతే ఏదో తాత్పర్య కానీ చదువుకొని వెళ్ళిపోతుంటాం అంతే. ఏదైనా ప్రవచనాలు కూడా వినుకొని వెళ్ళిపోతుంటాం. ఒక్కోసారి వాళ్ళు ప్రవచనం చెప్పే వాళ్ళు అంటారు, ఏమంటే మీరు వింటున్నారా అని అంటారు. వింటున్నారా అని అంటే ఇక్కడ ఏమర్థం అంటే మీరు కరెక్ట్గా మీ మనస్సుని మీ బుద్ధిని ఏకాగ్రత చేసి వింటున్నారా అని అర్థం. అట్లాగే ఇక్కడ భగవద్గీతను చదవడం అని అంటే ఒక్క శ్లోకం చదివితే చాలని చెప్పాడే. మరి ఎన్ని శ్లోకాలు మనం చదువుతున్నాం, ఎన్నిసార్లు చదువుతున్నాం, ఎన్ని పారాయణలు చేస్తున్నాం. ప్రతిరోజు కూడా మనం చదువుతూనే ఉన్నాం, కానీ మనలోని ఏ మార్పు రావటం లేదు. ఏదో కొద్దిగా ఏదో కొంతవరకు మార్పు ఏదో కనబడచ్చు, కానీ అనుకున్నంత మార్పు అయితే మనలోనూ కలగలేదు. అంటే ఇక్కడ ఏమర్థం, చదివినట్టు మనం చదవడం లేదు. అందుకే భగవద్గీతని హృదయగతం కావాలా. అంటే భగవద్గీతను ఎక్కడ చదవాలా? ఇప్పుడు భగవద్గీత మనం పారాయణ చేయండి అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పెద్ద పెద్ద సభల్లోనూ అక్కడ ఇక్కడ చేత ప్రతిరోజు పారాయణం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడ పారాయణం చేస్తాం? ఇంట్లో పారాయణం చేస్తాం. ఎక్కడ చేస్తాం? ఇంట్లో ఒక దైవ మందిరం, ఒక దేవుడి గుడి, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దైవారాధన కొరకు ఒక స్థలాన్ని మనం నిర్మించుకుంటాం. అక్కడ కూర్చొని భగవద్గీతని ఒక శ్లోకం లేకపోతే 10 శ్లోకాలు లేకపోతే ఒక అధ్యాయం పారాయణ చేసేస్తాం. చేసేసి ఆ భగవద్గీతను మళ్ళీ మనం ఏం చేస్తాం? అక్కడే పెడతాం. పెట్టి మన పనుల్లో మనం వెళ్ళిపోతాం. మళ్ళీ మనం ఎప్పుడు భగవద్గీత తెరుస్తాం? మళ్ళీ రేపు సరిగ్గా మళ్ళీ రేపు 8 గంటలకి మళ్ళీ భగవద్గీతను మనం తీసుకొని మళ్ళీ ఆ 2వ అధ్యాయమో లేకపోతే 3వ అధ్యాయమో నిన్న ఎంతవరకు అయితే చదివారో అక్కడి నుండి మళ్ళీ ఈరోజు మనం చదివి మళ్ళీ ముగించుకొని ఆ భగవద్గీతని చేతులతో నమస్కరించి తలకి ఒత్తుకొని హృదయాన్ని తాకి మళ్ళీ ఆ భగవద్గీతను అక్కడ మనం ఉంచేస్తాం. ఇప్పుడు ఈ విధంగా భగవద్గీత మనం ఏం చేసామనంటే ఆ భగవద్గీతని దైవ మందిరం వరకే పరిమితి చేశాం. అట్లాగే ఒక దేవాలయం వరకే పరిమితం చేశాం భగవద్గీతని. చూడండి, భగవద్గీతని ఎంతవరకు పరిమితం చేసామంటే మనం పారాయణకి చేస్తాం కదా, ఆ పారాయణ వరకే పరిమితం చేశాం. లేకపోతే వేరే వేరే ఇళ్లలోకి వెళతాం, అక్కడ పారాయణ చేస్తాం, అక్కడ వరకే పరిమితం చేస్తాం. ఇంట్లో దైవమందిరం వరకే పరిమితం చేశాం. మరి భగవద్గీతను మరి అప్పుడు నువ్వు చదివినట్టు ఎట్లా అవుతుంది? భగవద్గీతను ఎక్కడ ఉంచాలా? హృదయంలో ఉంచాలి. మరి హృదయంలో ఉంచాలంటే భగవద్గీత పుస్తకం కదా, ఆ పుస్తకం దైవ మందిరంలో ఉంచావు అంటే పుస్తకం కాదు భగవద్గీత అంటే. భగవద్గీత అంటే జ్ఞానం, ముమ్మాటికి తెలుసుకోవాలా. భగవద్గీత అంటే ఏమర్థం? జ్ఞానం. మరి అటువంటి జ్ఞానం ఎక్కడుండాలా? నీ మస్తకంలో ఉండాలా, నీ హృదయ పలకంలో ఉండాలా. జ్ఞానం అనేది అది నీకెప్పుడు ఉండాలి.